అవకాశం ఉంది. కొత్త బిల్లుల్లో పలు కీలక నిబంధనలు అలాగే స్థాయి సంఘానికి సిఫార్సు సూచనలకు కూడా ఆహ్వానం ఉన్నట్లు తెలిపింది. అలాగే వలస పాలన తాలూకు గుర్తులేవి చెరిపేస్తూ భారత నేర న్యాయ వ్యవస్థను ప్రక్షాళించే దిశ కీలక ముందడుగు పడింది. అయితే బ్రిటిష్ హయాం నుంచి అమల్లో ఉన్న భారత శిక్షాస్మృతి సాక్ష్యాధార చట్టాల స్థానంలో నూతన శాసనకు రంగం సిద్ధమైంది. ఇక ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్, భారతీయ నాగరిక సురక్ష సంహిత బిఎన్ఎస్, భారతీయ సాక్ష్య బిఎస్ పేరుతో 3 కొత్త బిల్లులను తీసుకొచ్చింది. ఇక ఈ మేరకు కీలకమైన బిల్లుగా మైనర్ పై అత్యాచారానికి తెగబడితే ఉరి అని కూడా మనం చెప్పవచ్చు. అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే వ్యూహానికి ప్రియాంక, డీకే శివకుమార్లకు కీలక బాధ్యతలు. తెలంగాణలో ప్రచారం అంతా వీరి కనుసనల్లోనే పార్టీ అధిష్టాన నిర్ణయం. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఇటు కాంగ్రెస్ పార్టీ ఇంకా దగ్గరలోనే ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో వ్యూహానికి పదును పెట్టినట్టుగా తెలుస్తుంది. అయితే ఇటు ప్రియాంక అలాగే డీకే శివకుమార్లకి కీలక బాధ్యతలు అప్పగించుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు తెలంగాణ రాష్ట్రంలో వారి పర్యటనలో ఉండేటట్టు తెలుస్తుంది. అయితే తెలంగాణలో ప్రచారం అంతా కూడా వీరి కనుసన్నల్లోనే జరగనుంది. అలాగే వీరు ఎప్పుడైతే ఇటు తెలంగాణలో పర్యటన నేపథ్యంలో ముందు ఆల్రెడీ ఇటు కాంగ్రెస్ ముందంజలో ఉంది. మనం చూస్తున్న గత కొంతకాలంగా కాంగ్రెస్ దూకుడు వ్యవహారంతో ప్రజల్లో ముందంజలో ఉంది. అలాగే ఇటు ప్రియాంకను అలాగే డీకే శివకుమార్ ను సోనియాను కూడా తెచ్చి పర్యటన చేపించాలని అనుకుంటున్నట్లు కూడా మనకు తెలిసింది. అలాగే సోనియా చేతుల మీదుగా సెప్టెంబర్ 17న కూడా ఒక సభ నిర్వహించి దాంట్లో మేనిఫెస్టో చేయనున్నట్లు మనం గతంలో చెప్పుకున్నాం. అయితే ఈ మేరకు కాంగ్రెస్ అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తుంది. అలాగే మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎన్నికల వ్యవహారంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై కేసు, భారత ప్రధాన ఎన్నికల కమిషన్ మరో 10 మంది పైన నమోదులో జాప్యంపై న్యాయస్థానం, ఆగమేఘలపై మహబూబ్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఇటు హైకోర్టు తీవ్ర మొట్టికాయలు వేసింది. అసలుకి ఎందుకు ఇంతవరకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై కేసు నమోదు చేయలేదంటూ వ్యాఖ్యానించడంతో ఇక మహబూబ్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఈ మేరకు నిన్న శ్రీనివాస్ గౌడ్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం కూడా జరిగింది. అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే దేశానికి అన్నం పెట్టేలా తెలంగాణ, వ్యవసాయంలో రాష్ట్రానికి అగ్రస్థానం, పాలమూరు ప్రాజెక్టుతో మరింత పురోగతి. మంత్రి కేటీఆర్ వ్యవసాయ సమాచార మార్పిడి కేంద్రం ప్రారంభం. ఇక దేశానికి అన్నం పెట్టేలా తెలంగాణ తయారైంది అంటూ కూడా ఒక కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ నిన్న కేటీఆర్ ఈ మేరకు వ్యాఖ్య చేశారు. మనం దేశానికి అన్నం పెట్టేలా తెలంగాణ అయింది, ఈ మేరకు మనం గర్వపడాలి. అలాగే పాలమూరు ప్రాజెక్టుతో మరింత పురోగతి సాధిస్తున్నాం అంటూ కూడా కేటీఆర్ ఈ మేరకు వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే నెక్స్ట్ పేపర్ చూసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతి. ప్రధానంగా ఆంధ్రజ్యోతిలో కూడా ఐపీసీ గాయబ్. ఇక భారత న్యాయ సంహిత సిఆర్పిసి స్థానంలో నాగరిక సురక్ష. అయితే ఏదైతే గత బ్రిటిష్ కాలంలో ఉన్న ఈ ఐపీసీ అనేది కూడా తీసేసి ఇకపై భారత న్యాయ సంహిత అలాగే సిఆర్పిసి స్థానంలో నాగరిక సురక్ష అంటూ కూడా ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో భారతీయ సాక్ష్య కేంద్ర కీలకం ప్రతిపాదనలు. ఇక అన్ని సెక్షన్ల మార్పు కుదింపు. ఐపీసీ 302 పోయి బిఎన్ఎస్ 99, దేశద్రోహ చట్టం రద్దు, కొత్త చట్టం మరింత కఠినం, మూక హత్యలకు నిర్వచనం ఉరిశిక్ష. ఇక మైనర్లపై అత్యాచారాలకు మరణదండన, గ్యాంగ్ రేప్ చేస్తే 20 ఏళ్ల జైలు శిక్ష. ఇక పోలీస్ తనిఖీలను వీడియో తీయాల్సిందే. ఇక ప్రతి 90 రోజులకు ఎఫ్ఐఆర్ అఫిడవిట్, ఎక్కడి నుంచైనా ఈ ఎఫ్ఐఆర్ నమోదు. ఇక ఓటర్లను ప్రలోభపెడితే ఏడాది జైలు శిక్ష, నేర న్యాయ వ్యవస్థ సంపూర్ణ ప్రక్షాళన, బ్రిటిష్ కాలం నాటి క్రిమినల్ చట్టాల్లో మార్పులు చేస్తూ లోక్సభ ఈ మేరకు 3 బిల్లులను ప్రవేశపెట్టింది. వలసవాద వాసనలకు స్వస్తి అంటూ అమిత్ షా ఈ మేరకు బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. మనం చూసుకున్నట్టయితే నేను ఏదైతే పార్లమెంట్ లో అమిత్ షా ప్రవేశపెట్టిన కీలక బిల్లు ఇక మీదట ఐపీసీ 302 పోయి బిఎన్ఎస్ 99 వస్తుంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే బ్రిటిష్ కాలం నాటి క్రిమినల్ చట్టాల్లో మార్పులు చేస్తూ లోక్సభలో 3 కీలక బిల్లులను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఇక భారత న్యాయ సంహిత అలాగే సిఆర్పిసి స్థానంలో నాగరిక సురక్ష అంటూ కూడా ప్రవేశపెట్టారు. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రధానంగా ఇకపై గ్యాంగ్ రేప్ చేస్తే 20 ఏళ్ల జైలు శిక్ష, అలాగే పోలీస్ తనిఖీలను వీడియో తీయాల్సిందే, ప్రతి 90 రోజులకు ఎఫ్ఐఆర్ అప్డేట్ చేయాల్సిందే అంటూ కూడా ఈ మేరకు ఆ బిల్లుల్లో ప్రథమంగా ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే మనం చూసుకున్నట్టయితే డ్రమ్ముల్లో దరఖాస్తులు. గృహలక్ష్మి పథకానికి అప్లికేషన్ల విలువ 3 రోజుల్లో 10 లక్షలు. ఏదైతే ఇటు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ గృహలక్ష్మి పథకానికి 3 రోజులు అవకాశం ఇచ్చింది దరఖాస్తు చేసుకోవాల్సిందిగా. అయితే ఈ నేపథ్యంలో
దరఖాస్తులు వెల్లువెత్తాయి. 10 లక్షల మీద దరఖాస్తులు వచ్చినాయి. ఇక డ్రమ్ముల్లో ఆ దరఖాస్తులను పెట్టడం కూడా జరిగింది. మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే గ్రూప్ 1 మెయిన్ పరీక్షలు ఎన్నికల తర్వాతే. అయితే కోర్టు కేసులో స్పష్టత వచ్చాకే ప్రిలిమినరీ పరీక్షలు, ఆ తర్వాత కనీసం 3 నెలలు దాటాకే మెయిన్స్. ఎన్నికల ముందు నిర్వహణ కష్టమే అంటూ గ్రూప్ 3 పరిస్థితి ఇంతే. ఇక ప్రధానంగా చూసుకున్నట్టయితే పోస్టుల భర్తీకి సంబంధించిన మెయిన్ పరీక్షలను ఎన్నికల గడువులోపు నిర్వహించే అవకాశం కల్పించడం లేదు. ఇప్పటికే ప్రథమంగా చూసుకున్నట్టయితే నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షల ఫలితాలను కూడా ఇంకా వెల్లడించలేదు. సో ఈ నేపథ్యంలో ఏంటంటే ఎన్నికలు జరిగిన తర్వాతే, అది కూడా 3 నెలల తర్వాత గ్రూప్ 1 మెయిన్ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉన్నట్లుగా కూడా మనకు ప్రథమంగా తెలుస్తుంది. అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే వెలుగు. ప్రధానంగా వెలుగులో కూడా మైనర్ను రేప్ చేస్తే మరణ శిక్ష, దేశద్రోహం చట్టం పూర్తిగా రద్దు, మూకదాడికి పాల్పడిన గరిష్టంగా మరణ శిక్ష, టెర్రరిస్టుల ఆస్తుల అటాచ్కు ప్రతిపాదన, క్రిమినల్ చట్టాల్లో సమూల మార్పులకు సిద్ధమైన కేంద్రం, ఐపీసీ, సిఆర్పీసీ, ఎవిడెన్స్ చట్టాలు రద్దు, వాటి స్థానంలో కొత్త చట్టాలు. 3 బిల్లులను లోక్సభలో ప్రవేశపెట్టిన అమిత్ షా పరిశీలన కోసం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి సిఫార్సు. ఇక ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం అయితే 1860 స్థానంలో భారతీయ న్యాయ సంహిత బిల్ 2023, అలాగే క్రిమినల్ ప్రొసీజర్ యాక్ట్ 1898 స్థానంలో భారతీయ నాగరిక సురక్షిత సంహిత బిల్ 2023, ఇండియన్ అఫిడవిట్స్ యాక్ట్ 1872 స్థానంలో భారతీయ సాక్ష్య బిఎస్ 2023 రీప్లేస్ చేసేందుకు చట్టసభల్లో ప్రవేశపెట్టారు. అయితే ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఏదైతే బ్రిటిష్ కాలంలో ఉన్న చట్టాలకి స్పష్టత పలికి ఇక ఇండియన్ చట్టాలను తీసుకొస్తూ 2023 అంటూ యాడ్ చేస్తూ ఇటు మనం చూసుకున్నట్టయితే భారతీయ న్యాయ సంహిత, అలాగే ఇటు భారతీయ నాగరిక సురక్ష సంహిత, అలాగే మనం చూసుకున్నట్టే భారతీయ సాక్ష్య అంటూ 3 బిల్లులను ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మైనర్ బాలికలపై గనక రేప్ జరిగినట్టయితే ఇక మీద ఉరి శిక్ష, అలాగే గ్యాంగ్ రేప్ చేసినట్టయితే 20 ఏళ్ల పాటు జైలు శిక్ష అంటూ కూడా ఈ బిల్లులో కీలక బిల్లులను ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే 3 పార్టీలు ఫస్ట్ లిస్ట్ రెడీ. ఇటు బీఆర్ఎస్, అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఇటు బీఆర్ఎస్, అలాగే చూసుకున్నట్టయితే కాంగ్రెస్, బీజేపీ 3 పార్టీలు కూడా ఫస్ట్ లిస్ట్ రెడీ చేస్తాయి. అయితే ఈ ఫస్ట్ లిస్ట్ లో ప్రధానంగా మనం చూసుకుంటున్నట్టయితే ఇక 3 పార్టీలు ఒకదానితో ఒకటి పోటీ పడుతూ ఇంకా చాలా తక్కువ సమయం, తెలంగాణ ఎన్నికలకి ఇంకా 3 నుంచి 4 నెలలు కూడా లేని సమయంలో, చాలా తక్కువ ఉన్న సమయంలో ఈ మేరకు 3 పార్టీలు ఫస్ట్ లిస్ట్ రెడీ చేస్తున్నాయి. అయితే ఈ ఫస్ట్ లిస్టులో ఎవరెవరి పేర్లు ఉంటాయి, ఎవరెవరు అసంతృప్తులు ఉంటారు అనేది కూడా ఆసక్తి నెలకొంది. అలాగే మనం నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్టయితే గ్రూప్ 2 వాయిదాపై ఎల్లుండిలోగా తేల్చండి, టీఎస్పీఎస్సీకి హైకోర్టు ఆదేశం. అభ్యర్థులు ఇచ్చిన వినతి పత్రంపై ఏ నిర్ణయం తీసుకున్నారు, కోర్టుకి 5 లక్షల మంది రాలేరు, ఇక వచ్చిన వాళ్ళ హక్కులను పరిరక్షించాల్సిందే అంటూ కూడా ఈ మేరకు వ్యాఖ్యానించడం జరిగింది. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే గ్రూప్ 2 వాయిదాపై ఏదైనా సరే ఎల్లుండిలోగా తేల్చండి అంటూ హైకోర్టు టీఎస్పీఎస్సీకి ఆదేశాలు జారీ చేసింది. అలాగే మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై కేసు నమోదు, 10 మంది అధికారులపై కూడా కోర్టు హెచ్చరికలతో ఎట్టకేలకు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన మహబూబ్ నగర్ పోలీసులు. ఎన్నికల అఫిడవిట్ ట్యాంపరింగ్ కేసులో ఈ మేరకు చర్యలు. అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే శ్రీనివాస్ గౌడ్ పై కేసు నమోదు చేయాలంటూ హైకోర్టు ఆదేశించింది. ఇక ఈ నేపథ్యంలో ఎట్టకేలకు కోర్టు హెచ్చరికల నేపథ్యంలో మహబూబ్ నగర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. అలాగే ఆయనతో పాటు ఒక 10 మందిపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇక దీనిపై పూర్తి విశ్లేషణ మనకు అందించడానికి మా రాజకీయ విశ్లేషకులు కృష్ణమూర్తి ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. కృష్ణమూర్తి చెప్పండి, ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే నిన్న పార్లమెంట్ లో కీలక బిల్లులను ప్రవేశపెట్టారు. అలాగే ఎప్పుడైతే బ్రిటిష్ కాలం నాటి చట్టాల బిల్లుల్ని కూడా 3 కీలక బిల్లుల్ని రద్దు చేస్తూ మన దేశంలో 3 కీలక బిల్లులను ప్రవేశపెట్టడం కూడా జరిగింది. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మైనర్ బాలికలపై గనక అత్యాచారానికి పాల్పడితే ఇక మీదట ఉరి శిక్ష అంటారు. ఈ నేపథ్యంలో ఎంతవరకు అంటే ఈ చట్టం ఎంతవరకు దేశంలో గానీ ఇటు రాష్ట్రంలో గానీ మార్పు తెచ్చే అవకాశం ఉందంటారు? సమాజంలో జరుగుతున్న దురాఘాతాలను కొంత మేర నివారించేందుకు ఈ చట్టాలు ఉపయోగపడతాయని చెప్పారు. ఎన్ని చట్టాలు చేసినా ప్రజల్లో సమాజంలో మార్పు రావాల్సిన అవసరం ఉంది. నైతిక విలువల మీద కొంత ప్రజలకు అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. చట్టాలు చేసినంత మాత్రాన నేరాలు ఆగుతాయంటే కొంత ప్రజల్లో భయం కలిగే అవకాశం ఉంది. కొంతవరకు వాళ్ళు జాగ్రత్త తీసుకునే అవకాశం. అయినా నేరాలు కూడా జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడ చూసినా మహిళల పైన యువతుల పైన దాడులు జరుగుతూ ఉన్నాయి, అఘాయిత్యాలు. వీటన్నిటి సమాజంలో ఈ నేరాలు పెరిగే కారణం ఏంటంటే నైతిక విలువలు పతనం కావాలి.
పాఠశాలలో కానీ కళాశాలలో కానీ నైతిక విలువల మీద అసలు బోధన అనేది లేకుండా పోయింది. సేపు పోటీ పరీక్షలు సమాజంలో ఉద్యోగమే లక్ష్యం అన్నట్టుగా విద్యను బోధించడం ద్వారా యువతి యువకులు నైతిక విలువలు అనేది లేకుండా పోతుంది. భావి వర్షాలు మర్చిపోతా ఉన్నట్టుంది. మీకు ఒక దారుణమైనటువంటి విషయాలను మనం వినాల్సి వస్తుంది. తండ్రితోనే బాలిక గర్భం ధరించింది. దాని గమనాన్ని చూస్తూ ఉంటుంది. సమాజంలో మార్పులు ఇంత మేరకు రావాల్సిన అవసరం ఉంది. సమాజం ఏ వైపున పయనిస్తుంది అనేది కొంత ఆందోళనకరంగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ చట్టాలు ఏదైతే పార్లమెంట్ నిన్న ప్రవేశపెట్టిందో అవి కొంత అమలైతే కొంత నేరం చేయాలంటే కొంత జంకే పరిస్థితి వస్తుంది. కానీ ఆ నేరం చేసేందుకు కూడా ఆలోచన రాకుండా సమాజంలో కొంత మార్పులు రావటం, తోటి వారిని ఆదరించే సంస్కారము, తోటి వారిని గౌరవించే సంస్కృతి సంప్రదాయం రావాల్సిన అవసరం ఉంది. ప్రజల్లో ఆ దిశగా అవగాహన కల్పించి కొంత ప్రజల్లో చైతన్యం తేవాల్సిన అవసరం. ఇప్పటికీ కొన్ని సంస్థలు కొన్ని సంఘాలు ఈ మేర ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. నైతిక విలువల మీద కొంత వాళ్ళు బోధన చేస్తూ ఉన్నారు, అక్కడక్కడ ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ కోణంలో సినిమాలు యువత ప్రధానంగా ప్రభావితం చేసిన సినిమాలు ఈ కోణంలోనే ఎక్కువ రావాల్సిన అవసరం ఉంది. నేరాల కట్టడి కొంత ఇది దోహదపడుతుంది. రెండో అంశం, నేరం చేసిన వ్యక్తి రక్షించేందుకు సమాజంలో ఎన్నో రకాలైనటువంటి అంటే చట్టంలో కొన్ని రుసులు ఉన్నాయి. వాటన్నింటినీ పూర్తిగా తొలగించి నేరం చేస్తే ఖచ్చితంగా శిక్ష పడుతుంది. ఆ ఫలానా నేరం నేను చేసిన లేకపోతే ఏదో సంఘ విద్రోహం జరిగి నేను పాల్పడ్డాను, ఖచ్చితంగా తనకు శిక్ష పడుతుందని భయం కలిగించే విధంగా ఆ రుసులను అంటే ప్రస్తుతం ఉన్నటువంటి చట్టంలో కొన్ని రుసులను తొలగించాల్సిన అవసరం ఉంది. మనం గమనించినట్టయితే ఒక్కొక్క హత్య కేసు, ఒక్కొక్క అత్యాచార కేసు సంవత్సరాలకు నడుస్తున్నటువంటి చాలా చూస్తున్నాము. 15-20 కొన్ని కానీ చిన్న నేరాలు. దీంతో బాధితులు తనకు జరిగినటువంటి అన్యాయంతో కుళ్ళిపోతూ మానసిక సంఘర్షణ గురవుతూ మానసిక వేదనతో మళ్ళీ ఆ న్యాయస్థానాలకు వెళ్ళడము, కోర్టులకు వెళ్ళడము, న్యాయమూర్తుల ముందు ఉండడము, మళ్ళీ ఆ ప్రత్యర్థి న్యాయవాది పదే ప్రశ్నించడము, వాటిని మళ్ళీ చెప్పాలని చేయడం, ఇవన్నీ కూడా కొంత బాధితులు కూడా కొంత వెనక్కి వెళ్తా ఉన్నారు. కొన్ని కేసులు బాధితులు సరైన సమయంలో కోర్టుకు విచారణ సమయంలో కోర్టుకు కాకపోవడంతో కూడా కొన్ని కేసులు వీగిపోతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అట్లాంటి అన్నింటినీ చట్టంలో అంటే ప్రస్తుతం ఉన్న చట్టాలు ఈ రకమైనటువంటి ప్రొవిజన్స్ ఉన్నాయి. వాటన్నిటిని తొలగించి నేరం జరిగింది అంటే ఒకసారి పోలీసు వాళ్ళు కానీ దర్యాప్తు అధికారులు ఎవరైనా వారి నిర్ధారించి కోర్టుకు సబ్మిట్ చేయగానే కోర్టు నిర్ధారించుకొని చట్టం మేరకు వారికి శిక్ష వేస్తే కొంత మిగతా వాళ్ళకు భయం ఏర్పడుతుంది సమాజంలో. అంటే శిక్షలు పడ్డ వాటి విషయంలో కూడా దర్యాప్తు సంస్థలు కానీ దర్యాప్తు అధికారులు విస్తృతంగా ప్రచారం చేస్తారు. పలానా వ్యక్తి పలానా తప్పు చేస్తే దాంట్లో శిక్ష అని కొంత ప్రచారం చేస్తే కొంతవరకు తగ్గే అవకాశం. ఏవైతే బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి చట్టాలు కొన్ని మార్పులు చేయాలని జరుగుతున్న కాలంగా ఇటు న్యాయ వ్యవస్థ నుంచి కానీ ఇటు దర్యాప్తు సంస్థల నుంచి కానీ మిగతా వ్యక్తుల నుంచి రాజకీయ నేతల నుంచి పార్టీల నుంచి ప్రజల నుంచి ప్రజా సంఘాల నుంచి వస్తా ఉన్నాయి డిమాండ్. అందుకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాలు తీసుకొచ్చిందిగా మనకు స్పష్టమవుతా ఉన్నది. కాబట్టి ఈ చట్టం వెంటనే కొత్త చట్టాలను వెంటనే అమల్లోకి తీసుకొచ్చే విధంగా పార్లమెంటు స్థాయి కూడా క్లియరెన్స్ ఇస్తే కొంత బాగుంది. ఎందుకంటే వాటిని కొంత ఇట్లాంటి కీలకమైన చట్టాలు చేసినప్పుడు కొంతమంది పార్లమెంటు స్థాయి సంఘాలను పార్లమెంట్ కమిటీలకు అప్పగించి దాంట్లో ఇంకేమైనా చేర్పులు చేయాల్సిన అవసరం ఉంది. న్యాయపరమైన చిక్కులు ఏమన్నా అంటే చట్టాన్ని ఈ రోజుల్లో వాళ్ళకున్నటువంటి అనుకోవడం ప్రతి ఒక్కరు
అలాగే చూసుకున్నట్టయితే తెలంగాణలో కాంగ్రెస్ దూకుడు పెంచింది. అయితే మనం చూస్తున్న గత కొంతకాలంగా కాంగ్రెస్ ముందంజలో సాగుతోంది. ఇది చూస్తున్నట్టయితే తెలంగాణలో ఇంకా ఎన్నికల సమయం దగ్గర పడుతూ ఉన్న నేపథ్యంలో వరుసగా పర్యటనలు అంటే నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ 17న సోనియా గాంధీ రానున్నారు, అలాగే ప్రియాంక గాంధీ రానుంది చివరిలో అని చెప్పి మనం చెప్పుకున్నాం. ఇది చూస్తున్నట్టయితే ప్రథమంగా ఎన్నికల బాధ్యతను అటు ప్రియాంక గాంధీకి అలాగే డీకే శివకుమార్లకు అప్పచెప్పారు. అయితే ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కి ఇది ఎంత మేర ప్లస్ అవుతుందంటారు? దీనిపై మీరేమంటారు? దేశ రాజకీయాలను ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కొంత ప్రభావితం చేస్తా ఉంది. ప్రభావితం కూడా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తా ఉంది. అటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి కానీ కాంగ్రెస్ పార్టీ ప్రత్యక్షంగా నుంచి ఇండియా కూటమి కూడా లీడ్ చేస్తా ఉంది. 26 పార్టీలో ఇండియా కూటమి కూడా లీడ్ చేస్తా ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు రాష్ట్రానికి వస్తే అధికార బీఆర్ఎస్ కు అధికార బీఆర్ఎస్ పాలన అడుగడుగునా ఎండగడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కొంత దూరుగా వెళ్తా ఉన్నది. కొంత ఇదే ఆధార చేసుకొని వచ్చే ఎన్నికలు అంటే ఈ ఏడాది చివరి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ దిక్కొట్టి కాంగ్రెస్ అధికారాన్ని తీసుకురావాలని చెప్పేసి రేవంత్ రెడ్డికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డికి పిసిసి సభ్యులందరూ కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యే అందరూ కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తా ఉన్నారు. ఆయన చేసేటువంటి పోరాటానికి మద్దతు ఇస్తా ఉన్నారు, మద్దతుగా నిలుస్తా ఉన్నారు, అందరూ నిలుస్తా ఉన్నారు. ఇందుకు తోడుగా శివకుమార్ ఏదైతే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి పునరుజ్జీవనం పోసినటువంటి డీకే శివకుమార్ కూడా అంటే ఆయన రాజకీయ ఎత్తులకు పై ఎత్తులు వేయడం కొంత దిట్టాన్ని ఆయనకు కొంత ప్రచారం ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఆయన అంటే వ్యూహకర్త అని అంటారు. లేదు అంటే కాంగ్రెస్ పార్టీ సంక్లిష్టంలో ఉన్నప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీని ఒడ్డుకు చేర్చి మళ్ళీ ఒక ఉబ్బెత్తున గెలిచే విధంగా అంటే కర్ణాటక ఎన్నికలతోటే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కొన్ని బూస్టప్ వచ్చింది. అందుకు కారణం శివకుమార్. అట్లాంటి శివకుమార్ను రేవంత్ రెడ్డి తోడుగా శివకుమార్ అప్పగిస్తే పొరుగునే ఉంది కాబట్టి మన పక్కనే తెలంగాణ కానుకొని డీకే శివకుమార్ గారు కర్ణాటక రాష్ట్రం ఉంది కాబట్టి ఆయన రేవంత్ రెడ్డికి పూర్తి స్థాయిలో సహకరించి కర్ణాటక ఎన్నికల్లో అనుసరించే వ్యూహాన్ని తెలంగాణలో అమలు చేసి కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకోవాలనుకుంటారు. కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో ఏవైతే పథకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చిందో వాటిని అమలు దిశగా ప్రయాణిస్తా ఉన్నది. ఆ కాంగ్రెస్ పార్టీ హామీలకు కర్ణాటక ప్రజలు పూర్తి స్థాయిలో ఆమోదం తెలిపి పంపర్ మెజార్టీతో గెలిపించారు. ఇక్కడ కూడా అవే అలాంటి హామీలే అంటే మన రాష్ట్రానికి సంబంధించి కొంత మార్పులు చేర్పులు ఉన్నప్పటికీ అంటే రాష్ట్రాల వారిగా భౌగోళిక పరిస్థితి నేపథ్యంలో ఏ రాష్ట్రానికి ఏది ప్రాధాన్యతాంశాలు ఉంటాయి కానీ వాటన్నింటినీ కూడా తీసుకొని చేయాలనుకుంటున్నాను. అయితే రేవంత్ రెడ్డి టీమ్ కు శివకుమార్ ను కొంత అప్పచెప్పి జాతీయ స్థాయిలో కృష్ణమూర్తి అలాగే తెలంగాణలో కూడా మనం చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ బీజేపీ కూడా తమ ఫస్ట్ లిస్ట్ ని రెడీ చేసినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ మేరకు ఈ నెలలోనే వారు ఫస్ట్ లిస్ట్ ని ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో అసంతృప్తులు కూడా పెరిగే అవకాశం ఉంది. దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? ఖచ్చితంగా అన్ని పార్టీలలో కొంత సీట్ల కోసం ఆశావాహుల సంఖ్య పెరుగుతా ఉంది. ఎవరికి వారు తమకు ఖచ్చితంగా ఈసారి పోటీ చేసే అవకాశం కల్పించాలని ఇటు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ పార్టీలో కొంత పోటీ ఉన్నది. కొన్ని చోట్ల వాళ్ళను సంతృప్తి చేయాలంటే ముందుగా లిస్టులు ప్రకటించే ముందు నియోజకవర్గాల వారిగా ఎవరైతే పోటీలో ఉన్నారో వాళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడి పార్టీ ఎవరికైతే బాగుంటుంది అంటే ఏ పార్టీ తాజాగా ఏంటంటే ఏ పార్టీలకు ఆపేస్తారు తమ సంస్థలతో సర్వే చేయించుకుంటారు. ఏ నియోజకవర్గంలో కాంగ్రెస్ కి బలమైన ఏ నియోజకవర్గంలో ఏ పార్టీకి బలమైంది బలహీనది ఏ అభ్యర్థి అయితే పార్టీ గెలుస్తా ఉన్నది ఏ అభ్యర్థి అయితే ప్రజలు ఆదరిస్తా ఉన్నారు అన్న విషయాన్ని కూడా కొంత వాళ్ళు సమాధానం తీసుకుంటా ఉన్నా. సర్వే సంస్థ ఎప్పటికప్పుడు చెప్తా ఉన్నా. వాస్తవానికి రోజువారీ నివేదికలో ప్రకటిస్తున్నటువంటి కొన్ని రోజువారీ నివేదికలో వస్తూ ఉన్నాయి పార్టీ. ఆ నేపథ్యంలో గెలుపు గుర్రాలనే లక్ష్యంగా తీసుకుంది పార్టీలు ఈసారి అభ్యర్థులు అంటే తిరుగుగా పోటీ ఉంటుందనే ఖాయమని స్పష్టం అవుతా ఉంది. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఈ మూడు పార్టీలు కూడా తిరుగుగా పోటీ చేసే అవకాశం ఉంది కాబట్టి
ఈ పోటీలో మిగతా రెండు పార్టీలను ఎవరికి కొట్టి అభ్యర్థి గెలుస్తారు ఆ విషయంలో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మూడు పార్టీలు కూడా కొంత కృషి చేస్తా ఉన్నాయి. అందులో భాగంగా ఖచ్చితంగా మొదటి జాబితా వస్తే అసంతృప్తులు ఖచ్చితంగా ఉంటాయి. ఎన్ని జాగ్రత్తలు ఇస్తున్నా ఎన్ని చేసినా వస్తూ ఉంటాయి. గోడ దూకే వాళ్ళు గోడ దూకుతూ ఉంటారు, చెప్పింది ఖచ్చితంగా ఉంటారు, జరుగుతూ ఉంటాయి ఎన్నికల సమయం. ఇదే సమయంలో ఈ గోపీల కోసం కూడా కొన్ని పార్టీలు చూస్తా ఉంటాయి. అన్ని పార్టీలు ఒక కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్. కాంగ్రెస్ లో ఏ అభ్యర్థికి టికెట్ వస్తే ఇంకా ఏ అభ్యర్థి గోడ దూకే అవకాశం ఉంది, ఇస్తే మనం ఆ అభ్యర్థి తీసుకుంటే ఎలా ఉండవు అనే విషయంలో ఇప్పుడే పార్టీలు కూడా ఆ కోణంలో ఆలోచన చేస్తా ఉన్నాయి. వాళ్ళు ఆ కోణంలో ఆ టికెట్లకు కూడా కొన్ని చివరి నిమిషంలో నామినేషన్ల దాఖలకు చివరి గంటలో కూడా బీఫామ్స్ ఇవ్వాలన్న కొన్ని కూడా ఇచ్చే సంఘటనలు ఖచ్చితంగా ఉంటాయి. అన్ని పార్టీలు అంటే పోటీ తీవ్రంగా ఉన్న సమయంలో అభ్యర్థులు హోరాహోరీగా తలపడించడం తరుణంలో పార్టీలు గెలిపే లక్ష్యంగా పనిచేస్తున్నాయి కాబట్టి గెలుపు కోసం వస్తారు. అయితే ఈ రేపంలో మనం అంటే ఇప్పుడు బీఆర్ఎస్ రేపు 16, 17, 18 తారీఖులో ఒక మొదటి జాబితా ఇవ్వబోతుంది అన్న ప్రచారం జరుగుతుంది. ఒకవేళ బీఆర్ఎస్ జాబితా ఇవ్వగానే 1-2 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చేందుకు కూడా సిద్ధం చేస్తుంది జాబితా. ఇదే సమయంలో నిన్న కూడా బీజేపీ పార్టీ జాతీయ నాయకులు కొంత ఎన్నికల మీద రాష్ట్ర స్థాయి నాయకులు కొంత ఎన్నికల మీద కసరత్తు చేశారు. 35, 36 నియోజక సంబంధించిన కీలక నేతలకు సంబంధించిన అభ్యర్థులను కూడా పరిశీలించినట్టుగా మనకున్న సమాచారం. అంటే ఈ పరిశీలన తర్వాత వాళ్ళు జాతీయ పార్టీకి పంపడం, జాతీయ పార్టీ ఆమోదించడం, వాటి రావడం. జాతీయ పార్టీ ఇటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ ఈ రెండు పార్టీలు ప్రకటించిన 1-2 రోజుల్లోనే బీజేపీ కూడా తొలి జాబితా ప్రకటించేందుకు కొంత కసరత్తు చేస్తారు. మొత్తంగా చూసుకుంటే ఎన్నికలు సమీపిస్తున్న కూడా రాజకీయ వేడి అనేది పార్టీలో పెరుగుతా ఉన్నది. గతంలో మాదిరిగా కాకుండా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏ అభ్యర్థి ఎక్కడి నుంచి అని నామినేషన్ల ప్రక్రియ మొదలైన సమయంలో కొంత క్లారిటీ వచ్చేది.